తీసుకున్న అధిష్టానం పెట్టకేలకు అటు వాణి సస్పెండ్ చేయాలని నేరుగా జగన్మోహన్ రెడ్డిని చెప్పిన సస్పెండ్ చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉత్తరాంధ్ర సమావేశంలో నేతలందరూ కూడా సిఫార్సు చేసిన కూడా సస్పెండ్ ఈ క్షణం సస్పెండ్ చేసిన విషయంలో మాత్రం సీరియస్ నిర్ణయం పరిణతి తీసుకుని ఇక దువ్వాడ శ్రీని రాజకీయ భవిష్యత్తు పూర్తిగా భూస్థాపితం అయిపోయింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రోహిత్ రైట్ సత్యంనాయుడు, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు షాక్ ఇచ్చింది వైసీపీ. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్కు మద్దతు ఇవ్వకపోవడంతోనే ఈ వేటు వేశారు. అంతేకాదు గత కొన్ని నెలలుగా దువ్వాడ కుటుంబ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అవి పీక్స్లో ఉన్నప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కానీ ఇప్పుడు సస్పెండ్ చేస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. పార్టీ క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించారు అనే భావించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. దువ్వాడ తొలగింపుతో టెక్కలలో వైసీపీకి ఎదురు దెబ్బగా చెప్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ అనుచరులు. దువ్వాడ శ్రీనివాస్ పై వేటు వేయడంతో అటు దువ్వాడను వ్యతిరేకించే వాళ్ళు కొంచెం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. కానీ దువ్వాడ శ్రీనివాస్ క్యాడర్ మాత్రం ఇప్పుడు డైలమాలో ఉంది. దువ్వాడ శ్రీనివాస్ పై కొన్ని కేసులు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ని దూషిస్తూ మాట్లాడారు, కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ ఇటీవల కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. వాటిని మేము ఎదుర్కొంటామని చెప్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఎక్కువగా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించారు. కొన్ని కుటుంబ విభేదాలు ఈ మధ్య అక్కడ కూడా మీడియాలో రావడం లేదు. కానీ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి, పార్టీ కోసం ఆయన పనిచేసే సమయాన్ని తగ్గించేశారు. అక్కడ ఇన్ఛార్జిగా సహకరించట్లేదు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న పత్రికా ప్రకటనను విడుదల చేశారు. పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శాసన మండలి సభ్యులు శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమైనది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షుల వారు ఈ నిర్ణయం తీసుకోవడమైనది. పార్టీ కేంద్ర కార్యాలయం అంటే ఆ ప్రకటనను కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఇంకా రియాక్ట్ అవ్వలేదు. ఆర్టీవీ కూడా దువ్వాడ శ్రీనివాస్తో మాట్లాడటానికి ప్రయత్నం చేసింది, కానీ ఆయన ఇప్పుడు ఫోన్ ఆన్సర్ చేయలేదు. నేను మాత్రం ఆయన చెప్పారు, హైదరాబాద్కు వెళుతూ ఉన్నాను, హైదరాబాద్కు రీచ్ అయిన తర్వాత ఈ విషయం గురించి మాట్లాడతాను అని. మరి ఈరోజు ఆయన ఏదైనా ప్రెస్ మీట్ పెడతారా, లేదంటే మరి కొద్దిసేపట్లో మనకు అందుబాటులోకి వస్తారో చూద్దాం. ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, పార్టీ సస్పెండ్ చేసినప్పటికీ కూడా ఆయన ఏ పార్టీలోనూ కొనసాగకుండా అలాగే కొనసాగుతారా, లేదంటే ఏదైనా ఆ పార్టీలోకి వెళతారా, లేదా ఇక రాజకీయాల నుంచి విరమించుకుంటాను అనే ప్రకటన చేస్తారా, రాజకీయ భవిష్యత్తు గురించి దువ్వాడ శ్రీనివాస్ ఏం మాట్లాడతారో చూద్దాం. అండ్ ఈ పరిణామం గురించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. At KLH Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KLH Global Business School. బ్రేకింగ్ న్యూస్, దువ్వాడ శ్రీనివాస్కు వైసీపీ బిగ్ షాక్ ఇచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకుంది. పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్కు మద్దతు ఇవ్వకపోవడంతోనే ఈ వేటు పడినట్టుగా తెలుస్తోంది. దువ్వాడ తొలగింపుతో టెక్కలిలో వైసీపీకి ఎదురు దెబ్బ అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. కుటుంబ కలహాలు కూడా దువ్వాడ శ్రీనివాస్ను సస్పెండ్ చేయడానికి కారణం అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ క్యాడర్ టెక్కలిలో డైలమాలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కొన్ని రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అంటూ దువ్వాడ శ్రీనివాస్ పై పార్టీ కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్ళాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ విచారణ జరిపి క్రమశిక్షణ చర్యల కింద దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై ఈ సస్పెన్షన్ వేటు వేసింది. ముఖ్యంగా టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్కు మద్దతు ఇవ్వకపోవడంతోనే పార్టీ ఆ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా దువ్వాడలో కుటుంబ కలహాలు ఉన్నాయి. దువ్వాడ వాణి, దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ ఈ ముగ్గురు కేంద్రంగా విభేదాలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో కూడా పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇప్పుడు
కేవలం ఇన్ఛార్జికి మద్దతు ఇవ్వడం లేదు, అక్కడ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు, తిలక్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే ఫిర్యాదులు కూడా రావడంతోనే దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అనుచరులు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక కొంత గందరగోళంలోనూ అయోమయంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఒకసారి మనం ప్రయత్నం చేద్దాం, దువ్వాడ శ్రీనివాస్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దువ్వాడ శ్రీనివాస్కు నేను కాల్ చేస్తాను. ఒకసారి ఆయన ఈ సస్పెన్షన్ గురించి ఏం మాట్లాడతారో చూద్దాం. దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ రింగ్ అవుతుంది, కాల్ వెళ్తుంది. దువ్వాడ శ్రీనివాస్ని పార్టీ సస్పెండ్ చేసింది. ఆయన సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ ప్రకటనను కూడా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శాసనమండలి సభ్యులు శ్రీ దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ ఆన్సర్ చేయడం లేదు. దువ్వాడ శ్రీనివాస్ గారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం అయినది పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షుల వారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఒక ప్రకటనని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పయనం ఎటు? ఆయన పార్టీలోనే ఉంటారా లేక ఏదైనా నిర్ణయం తీసుకుంటారా? దువ్వాడ శ్రీనివాస్ ఏం చేయబోతున్నారు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక్కసారి ఇదే విషయం గురించి దువ్వాడ వాణికి కూడా మనం కాల్ చేద్దాం. దువ్వాడ శ్రీనివాస భార్య దువ్వాడ వాణికి కూడా నేను కాల్ చేస్తాను. దువ్వాడ వాణికి కూడా రింగ్ అవుతుంది. దువ్వాడ శ్రీనివాస భార్య ఆవిడ కూడా కొన్ని రోజులుగా దువ్వాడ శ్రీనివాసం సస్పెండ్ చేయాలి అనే గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో దువ్వాడ వాణి కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు తిలక్కు సపోర్ట్ చేయడం లేదు. దువ్వాడ వాణి కూడా ఫోన్ ఆన్సర్ చేయడం లేదు. మా ప్రతినిధి సత్యనాయుడు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సత్యనాయుడు, దువ్వాడ శ్రీనివాస్ను సస్పెండ్ చేసిన తర్వాత టెక్కలిలో ఉన్న పరిస్థితులు ఏంటి? దువ్వాడ శ్రీనివాస్ను సస్పెండ్ చేయడానికి ఇన్ఛార్జికు సహకరించట్లేదు అనే ఫిర్యాదుల, కుటుంబ కలహాల? రోహిత్, చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం పార్టీ ఎట్టకేలకు సస్పెండ్ చేసింది. ఏదైతే కుటుంబ కలహాల నేపథ్యంలో పార్టీ ప్రతిష్టను భంగం కలిగించే విధంగా కుటుంబ కలహాలనే అప్పట్లోనే జిల్లాకు చెందినటువంటి వైసీపీ నేతలందరూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినప్పుడు కూడా ఆయన కుటుంబ కలహాలు, ఆ కలహాలు సద్దుమణం చేసుకోవాలని సూచన చేసినప్పుడు కూడాను నెల రోజుల పాటు ఆ ఇంటి దగ్గర జరిగినటువంటి రచ్చ అనంతరం ఆ సమస్య సద్దుమణిగా అయినా కూడాను అనంతరం మాధురితో ఆయన పైన ఏదైతే డాక్టరేట్ ప్రధానోత్సవం కావచ్చు, ఈ రోజు తెలంగాణలో వస్త్ర వ్యాపారిగా అందరిలోనూ తల్లో నాలుగలో అదేవిధంగా టెక్కల్ నియోజకవర్గం దూరం కావడం, ఈ పరిణామాలు తీసుకున్నటువంటి పార్టీ అధిష్టానం మాత్రం ప్రస్తుతం ఆ పార్టీని ఆ నియోజకవర్గంలో పరిరక్షించుకునేందుకే పేరాడ తిలక్ అంటే ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తిలక్ మాత్రం ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత కుటుంబ కలహాలు సద్దుమణిగినా కూడాను పార్టీ కార్యకలాపాల్లో పాల్గొకుండా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కింద వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడమే కాకుండా వ్యక్తిగతమైనటువంటి అంశాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పార్టీ ప్రతిష్టను భంగం కలిగించారనే ఉద్దేశంతో ఏదైతే క్రమశిక్షణ కమిటీ ఇచ్చినట్టు సిఫార్సుకు ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం టెక్కల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు అందరూ కూడాను డైనామాలో పడ్డారు. ఇప్పటికే ఒకే సమాజ వర్గం చెందినటువంటి ఇటు పేరాడ తిలక్ కావచ్చు, దువ్వాడ శ్రీని కావచ్చు, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, వీళ్ళందరూ కూడాను ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిపించుకోవాలి. ఎందుకంటే అక్కడ ఒక బలమైనటువంటి వ్యక్తితో రాజకీయం చేస్తున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు ఢీకొట్టే విధంగా వీరందరినీ కూడాను ఒక తాటి మీదకి తేవాలని చేసిన ప్రయత్నం మాత్రం విఫలమైంది. మరోవైపు చూస్తే కనుక అత్యంత అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండి వేరే రాజకీయ పార్టీలపై అంటే దూకుడుగా వ్యవహరించడం, ఆయన మన్ననలు పొందేందుకు అది పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎవరినైనా కూడాను తన అంటే మాటలతో వారిని విమర్శించే ఆ పోకడ ఈ రోజు దువ్వాడ ఈ పరిస్థితి వచ్చిందని చెప్పుకోవచ్చు. అంత సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఎటువంటి విభేదాలు లేవు. పేరాడ తిలక్ మాత్రం ఇన్ఛార్జ్ ఇచ్చి దాదాపు 8 నెలలు కావస్తుంది. అయినప్పటికీ కూడా ఆయనతో పాటు కలిసి వెళ్ళి ఆ పార్టీని పరిరక్షించేందుకు ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ఈ విషయంపై ఎట్టకేలకు ఏదైతే కుటుంబ కలహాలు పూర్తిగా సద్దుమణిగిన అనంతరం
దువ్వాడ శ్రీనివాస్ మాధురితో పాటు ఆవాసం ఉంటూ ఆ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొకుండా కేవలం తూతూ మంత్రంగానే ఒక ఎమ్మెల్సీ హోదాలో శాసన మండలిలో, అది కూడా శాసన మండలికి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోయినా కూడా ఈయన కూడా శాసన మండలి కేవలం మీడియా